వారిని రైతన్న నీ కొంపంత విశాలమైన కుర్చీ వెనక బాంబాయి సినీ మాస్టర్ ఫ్రంట్ లాంటి మెత్తడి కోసనం నీ పనే కుశాలు ఉందిరా. ఓ పని చెయ్యి, ఇటు వచ్చిన ఈపుకు దన్నీరా, ఇండియాకి ఎన్నెముక. సగమే నిజము ఊగెనుగా తూగెనుగా తూగెనుగా. సగమేమిటి? నువ్వు నిజంగా ఎవరివో నాకు చెప్పట్లేదు, అందువల్ల నువ్వు నిజంగా చెప్పే వరకు సగమే. వాట్? అందరూ అగ్నిసాక్షిగా అబద్ధం చెప్తున్నారు, ఇప్పుడు నువ్వు ఈ నీరు సాక్షిగా నిజం చెప్పు. నీకే హాని చేయను, మంచే చేస్తా. కమ్ ఆన్. నిజమా పేపర్జీ? నీటి సాక్షిగా నిజం. బైసికల్ థీవ్. అయితే విను, మా అమ్మ ఈ కోటలో రాజావర్మ గారు ప్రేమించి పెళ్ళాడారు. విధి విడతీసింది. నేను వాళ్ళ కూతుర్ని. అపార్థాలు తొలగించి మీ తల్లిని తండ్రిని కలపాలని వచ్చావు, అంతేనా? నిజం, ముమ్మాటికి నిజం. అంతకు మించి ఈ ఎన్నికల గురించి నాకే ఇంట్రెస్ట్ లేదు. ఏదో కాలక్షేపానికి ఈ నాటకం అంతా ఆడుతున్నావు. చూడు, నేను పేపర్ వాడిని, రోజు పొలిటీషియన్ తో తిరుగుతున్న వాడిని. ఇలాంటి కథలు ఎన్ని వినుంటానో చెప్పు. నీకు హాని చేయననగా అసలు సంగతి చెప్పు, లేకపోతే ఈ నీరు సాక్షిగా నిన్ను తోసి నీ దూకేస్తా. ఓకే ఓకే ఓకే, నిజంగా నిజం చెప్పేస్తా, కానీ నేనెవ్వరికీ చెప్పనని పుట్టే ప్రామిస్. నేను పబ్లిసిటీ పిల్లని కాను, ముంబై కాదు హైదరాబాద్ నుంచి వచ్చాను. పై కమిటీ వారు సీక్రెట్ ఏజెంట్ గా నన్ను పంపారు. నేను ఇక్కడ నాయకుల వరుసలు చూసి ఎవరి పేరు చెప్తే వాళ్ళకి టికెట్ ఇస్తారు, ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళు సీఎం అయిపోతారు. ప్రతిసారి ముసలోళ్ళు మోసం చేస్తున్నారని ఈసారి చిన్నదాన్ని నన్ను పంపారు. అయ్య బాబోయ్, వాట్ ఏ న్యూస్. ఎవరికి చెప్పకే, ఒట్టు ఒట్టు. ఎవరికి చెప్పను, ప్రజలకు తప్ప. పేపర్ వాడిని కదా. భయపడుకో, నీ రక్షిస్తా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.